హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ప్రతి టిఫిన్ సెంటర్ వాళ్ళు చేసి చట్నీ రెసిపీని ఇంట్లోనే టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇలా చేసుకుంటే ఎలాంటి టిఫిన్స్లోకైనా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చట్నీ ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక హాఫ్ కప్పు పల్లీలు అయితే వేసుకుంటున్నాను. ఇందులోని మీ తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోండి. ఇలా వేసుకొని మనం వేసుకున్న పల్లీలు పచ్చిమిర్చి బాగా ఫ్రై అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ మీడియం ఫ్లేమ్ మీద పల్లీలు పచ్చిమిర్చి బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం పుదీనా అయితే శుభ్రంగా కడిగి వేసుకుంటున్నాను. ఇందులోని కొన్ని కరివేపాకు రెబ్బలు, అలానే 1 ఇంచు అల్లం ముక్కని శుభ్రంగా కడిగి కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇందులో ఒక 5 వెల్లుల్లిపాయ రెబ్బలు అయితే వేసుకుంటున్నాను. ఇందులోని కొంచెం చింతపండు కూడా వేసుకొని మొత్తాన్ని కలుపుతూ మనం వేసుకున్న కరివేపాకు పుదీనా అనేది బాగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ కప్పు పుట్నాల పప్పు, ఇందులోని ఒక హాఫ్ కప్పు పచ్చి కొబ్బరి అయితే కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని జస్ట్ 1 నిమిషం పాటు కలుపుతూ మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇలా కలుపుతూ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటి మొత్తాన్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వీటి మొత్తాన్ని ఒక గిన్నెలోకి వేసుకున్న తర్వాత వీటిని పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ని హీట్ చేసుకొని పోపును అయితే రెడీ చేసుకుందాము. ఇందులో 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు అయితే వేసుకుంటున్నాను. జీలకర్ర, ఆవాలు, శనగపప్పు మొత్తం కలిపి 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ఇలా వేసుకొని మనం వేసుకున్న పోపు దినుసుల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 2 ఎండుమిర్చిని కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇందులోని కొన్ని కరివేపాకు రెబ్బలు, కొంచెం ఇంగువ అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని వీటి మొత్తాన్ని కలుపుతూ మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటే చట్నీలోకి పోపు అయితే రెడీ అయిపోతుంది. ఇలా రెడీ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో మనం ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీలు, పుట్నాల పప్పు, కొబ్బరి వీటి మొత్తాన్ని అయితే ఈ మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇందులో మీ టేస్ట్ సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఇలా సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత ఫస్ట్ నీళ్ళు పోసుకోకుండా చట్నీ మొత్తాన్ని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకోవడం వల్ల పప్పులు మొత్తం బాగా మెదుగుతాయండి. కొబ్బరి అనేది మనకి చట్నీలో అస్సలు కనిపించకుండా మంచిగా మెదుగుతుంది. ఇలా ఒకసారి మొత్తాన్ని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెంగా నీళ్ళు పోసుకుంటూ చట్నీ మొత్తాన్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చట్నీ మొత్తాన్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చట్నీ కొంచెం గట్టిగా ఉంది కాబట్టి ఇదే మిక్సీ జార్లో కొంచెం వాటర్ కూడా పోసుకొని చట్నీలో అయితే పోసుకుంటున్నాను. ఇలా చట్నీలో వాటర్ పోసుకున్న తర్వాత చట్నీ మొత్తాన్ని కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి. చట్నీ మీకు కొంచెం గట్టిగా కావాలి అనుకుంటే కొంచెం వాటర్ అయితే తగ్గించి పోసుకోండి. ఇలా చట్నీ మొత్తం కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా రెడీ చేసుకొని పెట్టుకున్న పోపు అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని పోపు మొత్తం చట్నీలో కలిసే విధంగా కలుపుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చట్నీ అయితే రెడీ అయిపోతుందండి. ఎలాంటి టిఫిన్స్లోకైనా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. గుంటూరు హోటల్ స్టైల్లో ఆనియన్ టొమాటో చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇలా చేసుకుంటే ఇడ్లీ, దోశ, వడ ఎలాంటి టిఫిన్స్లోకైనా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మనం వేసుకున్న శనగపప్పు, మినప్పప్పు బాగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ శనగపప్పు, మినప్పప్పు కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మీ తినే కారాన్ని బట్టి ఎండుమిర్చి అయితే వేసుకోవాలి. ఇలా వేసుకొని ఎండుమిర్చిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఎండుమిర్చి కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 2 పెద్ద ఉల్లిపాయల్ని కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇందులోని
2 పెద్ద టమాటాలను కూడా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని టమాటాలు, ఉల్లిపాయలు బాగా మెత్తబడేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ టమాటా ముక్కలు బాగా మెత్తగా మగ్గి ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 4-5 వెల్లుల్లిపాయ రెబ్బల్ని కచ్చా పచ్చాగా దంచి వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇందులోని కొన్ని కరివేపాకు రెబ్బలు కూడా వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర అయితే కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని వీటి మొత్తాన్ని కలుపుతూ మరొక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకునేటప్పుడే ఇందులో కొంచెం చింతపండు కూడా వేసుకుంటున్నాను. చింతపండు మరీ ఎక్కువ వేసుకోవద్దు. ఇందులో మనము టమాటాలు వేసుకుంటున్నాం కాబట్టి చింతపండు కొంచెం అయితే సరిపోతుంది. ఇలా వేసుకొని వీటి మొత్తాన్ని కలుపుతూ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన ఉంచుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా మొత్తాన్ని మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మీ టేస్ట్‌కు సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఇలా వేసుకొని వాటర్ ఏం వేయకుండా ఫస్ట్ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చట్నీ మొత్తాన్ని ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ కూడా పోసుకొని చట్నీ మొత్తాన్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చట్నీని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక బౌల్లో అయితే వేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీ మొత్తాన్ని బౌల్లోకి అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో కొంచెం వాటర్ కూడా పోసుకొని చట్నీలు అయితే పోసుకుంటున్నాను. ఇలా పోసుకొని చట్నీ మొత్తాన్ని కలిసే విధంగా ఓసారి కలుపుకోవాలి. మీకు చట్నీ కన్సిస్టెన్సీని బట్టి సరిపడిన నీళ్ళు పోసుకొని చట్నీ మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఇలా రెడీ చేసిన చట్నీలోకి పోపును అయితే ప్రిపేర్ చేసుకుందాము. పోపుని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఆలు, జీలకర్ర, శనగపప్పు మొత్తం కలిపి 1 టేబుల్ స్పూన్ అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మనం వేసుకున్న పోపు దినుసుల్ని కలుపుతూ 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటే ఇవి కొంచెం ఫ్రై అవుతాయి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 2 ఎండుమిర్చిని తుంచి వేసుకుంటున్నాను. అలానే కొన్ని కరివేపాకు రెబ్బలు కూడా వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇందులో కొంచెం ఇంగువ కూడా వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత వీటి మొత్తాన్ని కలుపుతూ 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటే చట్నీలోకి పోపు అయితే రెడీ అయిపోతుంది. స్టవ్ ఇలా రెడీ చేసుకున్న పోపుని మనం ముందుగా రెడీ చేసుకొని పెట్టుకున్న చట్నీలో అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మనం వేసుకున్న పోపు అనేది చట్నీ మొత్తంలో కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా చట్నీ మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఇలా రెడీ చేసుకున్న చట్నీని వేడి వేడి టిఫిన్స్లోకి సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. గుంటూరు హోటల్ స్టైల్లో పల్లి ఆనియన్ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇలా చేసుకుంటే ఇడ్లీ, దోశ, వడ ఎలాంటి టిఫిన్స్లోకైనా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పల్లి ఆనియన్ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మీ తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోండి. ఇలా వేసుకొని ఇందులో 1 కప్పు పల్లీలు అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని పల్లీలు, పచ్చిమిర్చి బాగా ఫ్రై అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ మీడియం ఫ్లేమ్ మీద పల్లీలు క్రిస్పీగా ఫ్రై అయ్యి పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వీటి మొత్తాన్ని ఒక గిన్నెలోకి అయితే వేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న పల్లీలు, పచ్చిమిర్చి వీటి మొత్తాన్ని ఒక గిన్నెలో అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని వీటిని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన ఉంచుకోండి. ఇప్పుడు మిగిలిన ఆయిల్లో చట్నీలోకి పోపునైతే రెడీ చేసుకుందాము. ముందుగా 1 టేబుల్ స్పూన్ శనగపప్పు అయితే వేసుకుంటున్నాను. ఇందులోని ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే వేసుకుంటున్నాను. ఇలా జీలకర్ర వేసుకొని వీటి మొత్తాన్ని కలుపుతూ ఆవాలు, శనగపప్పు, జీలకర్ర బాగా ఫ్రై అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఇలా పోపు మొత్తం బాగా ఫ్రై అయ్యి కొంచెం కలర్ మారుతున్నప్పుడు ఇందులో 2 ఎండుమిర్చిని కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇందులోని కొన్ని కరివేపాకు రెబ్బలు కూడా వేసుకుంటున్నాను. అలానే కొంచెం ఇంగువ అయితే వేసుకుంటున్నాను. ఇంగువ వేసుకోవడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది. ఇలా వేసుకొని వీటి మొత్తాన్ని కలుపుతూ మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే పోపు అయితే రెడీ అయిపోతుంది. ఇలా రెడీ చేసుకున్న పోపునైతే స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇందులో మనం ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీలు, పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇందులో ఒక పెద్ద ఉల్లిపాయని కట్ చేసుకొని వేసుకుంటున్నాను. అలానే
4-5 వెల్లుల్లిపాయ రెబ్బలు అయితే వేసుకుంటున్నాను. ఇందులోని కొంచెం చింతపండు కూడా వేసుకుంటున్నాను. చింతపండు మరీ ఎక్కువ వేసుకోవద్దు, కొంచెం అయితే సరిపోతుంది. ఇలా వేసుకొని ఇందులో మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇలా వేసుకొని నీళ్లు పోయకుండా ఒకసారి చట్నీ మొత్తాన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ చట్నీ మొత్తాన్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చట్నీ మొత్తాన్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన చట్నీని ఒక బౌల్లోకి అయితే వేసుకుంటున్నాను. ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీ మొత్తాన్ని బౌల్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు అదే మిక్సీ జార్లో కొంచెం వాటర్ కూడా పోసుకొని చట్నీలో అయితే పోసుకుంటున్నాను. ఇలా పోసుకొని చట్నీ మొత్తాన్ని కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా చట్నీ మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న పోపు అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మనం వేసుకున్న పోపు మొత్తం చట్నీలో కలిసే విధంగా కలుపుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పల్లి ఆనియన్ చట్నీ అయితే రెడీ అయిపోతుంది. పల్లి చట్నీని ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఈసారి ఇలా ట్రై చేయండి. ఇడ్లీ, దోశ, వడ ఎలాంటి టిఫిన్స్లోకైనా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కర్నూల్ హోటల్ స్టైల్ చట్నీ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇలా చేసుకుంటే ఇడ్లీ, దోశ, వడ ఎలాంటి టిఫిన్స్లోకైనా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. టిఫిన్స్లోకి చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ పల్లీలు అయితే వేసుకుంటున్నాను. ఇందులోని మీ తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి కానీ ఎండుమిర్చి కానీ వేసుకోవచ్చు. ఇక్కడైతే నేను పచ్చిమిర్చి, ఎండుమిర్చి 2 కలిపి వేసుకుంటున్నాను. ఇలా మనం వేసుకున్న పల్లీలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి బాగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక పెద్ద ఉల్లిపాయని అలానే ఒక పెద్ద టమాటాని కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇందులో కొంచెం చింతపండు అయితే వేసుకుంటున్నాను. చింతపండు మరీ ఎక్కువ వేసుకోవద్దండి, ఇందులో ఆల్రెడీ మనము టమాటాలు వేస్తున్నాం కాబట్టి కొంచెం చింతపండు అయితే సరిపోతుంది. ఇలా వేసుకున్న తర్వాత ఇందులో 4-5 వెల్లుల్లిపాయ రెబ్బల్ని కచ్చా పచ్చగా దంచైతే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని వీటి మొత్తాన్ని కలుపుతూ టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు బాగా మెత్తగా మగ్గేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు బాగా మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్ పుట్నాల పప్పు అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకుని వీటి మొత్తాన్ని కలుపుతూ 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల పుట్నాల పప్పులో ఉన్న పచ్చివాసన అయితే పోతుందండి. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటి మొత్తాన్ని ఒక గిన్నెలోకి అయితే వేసుకోవాలి. ఇలా వీటి మొత్తాన్ని ఒక గిన్నెలోకి వేసుకొని పూర్తిగా చల్లారేంత వరకు పక్కనుంచుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్ లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు మొత్తం కలిపి 1 టేబుల్ స్పూన్ అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మనం వేసుకున్న పోపు దినుసుల్ని కలుపుతూ 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటే ఇవి కొంచెం ఫ్రై అవుతాయి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 2 ఎండుమిర్చిని తుంచి వేసుకుంటున్నాను. అలానే కొన్ని కరివేపాకు రెబ్బలు కూడా వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇందులో కొంచెం ఇంగువ కూడా వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత వీటి మొత్తాన్ని కలుపుతూ 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటే చట్నీలోకి పోపు అయితే రెడీ అయిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసి ఇలా రెడీ చేసుకున్న పోపుని పక్కనుంచుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో మనం ముందుగా ఫ్రై చేసుకున్న పుట్నాల పప్పు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదండి, వాటిని అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇందులో మీ టేస్ట్ సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి వీటి మొత్తాన్ని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం వాటర్ కూడా పోసుకొని చట్నీ మొత్తాన్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చట్నీ మొత్తాన్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చట్నీని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక గిన్నెలోకి అయితే వేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీ మొత్తాన్ని ఒక గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో కొంచెం వాటర్ కూడా పోసుకొని చట్నీలో అయితే పోసుకుంటున్నాను. ఇలా పోసుకొని చట్నీ మొత్తాన్ని కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా చట్నీ మొత్తాన్ని కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇలా రెడీ చేసుకున్న చట్నీలు మనం ముందుగా రెడీ చేసుకొని పెట్టుకున్న పోపు అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మనం వేసుకున్న పోపు అనేది చట్నీ మొత్తంలో కలిసే విధంగా కలుపుకోవాలి.
ఇలా చట్నీ మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఇలా రెడీ చేసుకున్న చట్నీని వేడి వేడి టిఫిన్స్ లోకి సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.